ఇది అమ్మ, వీడు మా నాన్న, ఈ చిలక ముక్కు నేను, ఈ కుక్క వెదవ అన్నయ్య. నాన్న అమ్మను మెట్ల పెంచి తోసేస్తే చచ్చిపోయేలా పైకిలిపోయింది. ఏరా నాన్న, అమ్మను ఎందుకు చంపావు చెప్పు. ఇప్పుడు వీడు. ఏరా అన్నయ్య, ఇప్పుడు ఎవరిని చంపడానికి బయటికి వెళ్ళావు చెప్పు. అక్కడ రక్తంతో తడిసిన చేతులు అన్నయ్య కడుగుతున్నాడు, ఇక్కడ రక్తాన్ని పోలిన ఉమ్మిని వీడు ఊస్తున్నాడు. ఒరే పాన్పరావు పాపారావు, ఇద్దరూ కలిసి ఎవరినిరా ఇప్పుడు చంపొచ్చారు? ఎరుపంటే ఎందుకురా మీకంత ఇష్టం చెప్పు. ఎరుపు గెలుపుకి శకునం. మీ అన్నగారు జస్ట్ ఇప్పుడే ఇద్దరిని వేసేటట్టున్నారు. నన్ను కాపు చేయకు. ఈ ఎరుపెవడు? ఏమంటా ఏమండి గొడవ? పాత బస్తీలో సారా కొట్టు పెట్టడానికి చిన్నపిల్లల స్కూల్ ఖాళీ చేయించడానికి వీడు వెళ్తే అక్కడ ఎవడో వీడికి అడ్డుపడి వీడిని చితకబడట. ఎవరా వాడు? పృథ్వీ అని బస్తీలో గుండా. ఈ బెనర్జీ మనిషిని తెలిసే కొట్టాడా? అవును సార్. పాపారావు, ఆ ఏరియా ఇన్స్పెక్టర్ ని ఎమ్మెల్యే పెంటయ్యని లైన్ లో పెట్టు. అలాగే సార్, వాడి సంగతి నేను చూస్తానుగా. డిపార్ట్మెంటే మీది, నేను మీ మనిషినే. నమస్కారం సార్. అయ్యో, ఈ ఎమ్మెల్యే పెంటయ్య ఉండగా మీకెందుకంటే దిగులు? ఆడుండేది నా ఏరియాయే, వాడి సంగతి నేను చూసుకుంటా కదా. వాడు ఆటలేక సాగనివ్వను. పృథ్వీ ఎవడరా ఇక్కడ? ఏంటోయా ఎరు చూపులు? పృథ్వీ ఎవడో? నేనే. బెనర్జీ గారి మనిషిని కొట్టావట? అవును, కాళ్ళు చేతులు కూడా విరగొట్టావంట? కొట్టాను. నువ్వేమైనా దాదావు అనుకుంటున్నావా? నువ్వేమైనా గోండావు అనుకుంటున్నావా? ఏమనుకో. 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పుకునే ఓ దిక్కులేని తల్లి మీద దౌర్జన్యం చేసిన వాళ్ళని తన్నడం దాదాగిరి అయితే నేను దాదానే. పసిపిల్లల్ని రాక్షసంగా హింసించిన వాళ్ళను కొట్టడం గోండాయిజం అయితే నేను గోండానే. బెనర్జీ గారి మనసులు కొట్టిందే కాక పోలీసానికైనా ఎలుగులు కొడుతున్నావే. ఇదిగో కాకి బట్లైనా మంచోళ్ల మీద కర్రెత్తడం కాదు, ఆ రౌడీని పంపించిన పెద్ద మనిషి ఎవరో తెలుసుకుని అక్కడికి వెళ్ళి చూపించిన ఈ పోలీస్ ప్రతాపం. ఇంతమంది కొంటే నీకే పడుచుకొచ్చింది కోపం. వాడు నిన్నుంచుకున్నాడా లేక నువ్వే వాడిని మంచం మీద ఉంచుకున్నావా? వీడిని తీసుకెళ్లి బస్తీలో పారేంట్రా. ఎస్ సార్. బుద్ధి వచ్చి ఉంటుంది. జీవితంలో మళ్ళీ బెనర్జీ గారి జోలికాళ్ళు. అమ్మా అమ్మా, ఏంటమ్మా అలా నిద్రలో ఉలికిపడి లేచారు? ఏం లేదే, నిద్దట్లో అబ్బాయి అమ్మా అని పిలిచినట్టు అనిపించింది. అనుటి వాళ్ళ శనివారం కదా, వాడిని చూడ్డానికి ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళాలి. సావధాన్! విశ్రామ్! సావధాన్! విశ్రామ్! సావధాన్! విశ్రామ్! విక్రమ్, ఏమిటి సడన్ గా రివర్స్ గేరు? నో 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 నో, ఇదిగోరా విక్రమ్. వావ్, సున్నుండలు. తీసుకోండి. తప్పకుండా తప్పకుండా. మిస్టర్ విక్రమ్, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఏమిటది? సున్నుండలు సార్. మార్చింగ్ లో సున్నుండలా? ఏమ్మా, నీకెంత కొడుకు మీద ప్రేమ ఉంటే మాత్రం మార్చింగ్ లో సున్నుండలేమిటి? అది కాదండి,
పాపం పిల్లలు కష్టపడుతున్నారని నేను అసలే చాలా స్ట్రిక్ట్. బాయ్స్ గర్ల్స్ మీద డబ్బాలు ఉండలు విసురుతున్నారు. ఏమిటిది? చూడమ్మా, ఇది నా తల అనుకున్నావా? నీ కిచెన్ లో కొక్కేమనుకున్నావా? రా సంగతి నీదా. లిప్ టు లిప్ కిస్ పెట్ట లైక్ చేస్తావా? ఆడవాళ్ళంటే ఏమనుకున్నావు? వంటింట్లో కూర్చొని వంకాయలు కోసేవాడు అనుకున్నాను. అది వచ్చారండి పోలీస్ ట్రైనింగ్ కి. ఏయ్, ఆడ పోలీసులు ఇన్సల్ట్ చేసావు. ట్రైనింగ్ అయ్యాక నీలాంటి రౌడీలు ఆట కట్టిస్తాం. ఆహా, పెద్ద దిగారండి వీరనారి మళ్ళు. ఎవడైనా రౌడీ వచ్చి బో అంటే చాలు ఎదిరిపోతారు. రంపన రౌడీని చూపిస్తా నా తడాక. ఏం తొడగొట్టిందిరా? రేపు ఆదివారం మెస్కు పచారీ సామాన్లు తేవడానికి వెళ్తుందిగా, వచ్చేటప్పుడు దారిలో కాపు కాసుకుందాం. ఫ్రెండ్స్, వస్తున్నారు ఆడ పోలీసులు, వాళ్ళని పట్టుబట్టాలి. నా చెంచట. ఏయ్, మా జోలికి రావద్దు. మేము పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాం. జాగ్రత్త, దెబ్బతింటాం. Be careful. పోలీస్ ట్రైనింగ్ అయితేనే మిలిటరీ ట్రైనింగ్ అయితేనే లేడీస్ కదా మిమ్మల్ని కొడుకు తింటాం, నందుకు తింటాం. తప్పుకునే ముందు నేనేంటో చూపిస్తానే నా జంచట. నేను ఏమిటో చూపిస్తాను. చూపి. అలాగే ప్లీజ్ నన్ను రేప్ చేయకండి. ఇప్పుడు దాకా నాకు ఉద్దేశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ను రేప్ చేస్తా. నువ్వు నోరు మూసుకోక రేపు కడుపు అని గుర్తు చేయడమేమిటే? Yeah, it's me. Oh, be careful. Rani, be careful. Hey, hey, jaga, look at me. Oh my God! What is this? What is this? Oh my God! ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. ఇది ప్రాబ్లం? ఓ నో ప్రాబ్లం. సో హ్యాపీ. విక్రమ్, ఇలా ఎంతసేపు? ఇలా పడి లేచే డాన్స్ చేయడం నా వల్ల కాదు. నువ్వు నారిపోయేంత వరకు ఇలా పడుకోవడమే బెటర్. నాట్యాన్ని పట్టుకుని డాన్స్ అంటారు. ఇవన్నీ లెక్క పెట్టకురా. ఈ డాన్స్ ప్రాక్టీస్ అయ్యి అప్రచులారా. నటరాజా, సర్వమంగళం. ఈ పట్టణవాసులు బహు కోపిస్తులు సుమి. కోపిష్టులే కాదు, పరమ మూర్ఖులు కూడాను. నీ వంటి నాట్యశాస్త్ర కోపితుండి ఏ మాత్రం గౌరవం లేకుండా మెడబట్టుకుని పెట్టేస్తారా? మరే మనం ఉద్యోగం ఎత్తుకుంటూ పల్లె నుంచి పట్టణం వచ్చాం కదా, అది వాళ్ళ లోకువా. వాళ్ళ టైరు బరస్ట్ అయిపోయింది. అన్నావో లేదో వెంటనే టైర్ బరస్ట్ అయిపోయింది. సరస్వతి వాక్కు. ఈ నటరాజ నిలయం ఎక్కడున్నదో ఏమిటో ఎవడు చెప్తాడో అడ్రస్. బాబు ఇలా ఇక్కడ నటరాజ నాట్య నిలయం ఎక్కడుంది? Oh my God! What is this? జడలో మెడ ఇరుక్కుపోయిందండి. మీ జడ నుంచి నా మెడ కొంచెం బయటికి లాగుదురు. ఎవరయ్యా నువ్వు? మెడతో వచ్చి జడలో ఇరుక్కున్నావు. జడ మెడలో పడి వచ్చిన విషయం మర్చిపోయాం. మేము భరతాచార్యుల వారిని కలవాలి. మీరు వెళ్ళి ఆయన ఒకసారి పిలవండి. నేను పిలవలేను నాయన, ఎందుకంటే నేనే వారు, వారే గురువర్య. వీరి పేరు నటరాజ రామకృష్ణ దత్తాత్రేయ, నాట్యశాస్త్ర కోవిదులు. వీరి నాట్యానికి నట్టువాంగా వాయించే సర్వమంగళాన్ని నేను. గురువు గారు, మీ నటరాజ నిలయంలో ఆచార్య పోస్టు ఖాళీగా ఉందని
దానికోసం వచ్చామని అది మాకిస్తే సంతోషిస్తామని అదంత తేలికైన విషయం కాదనండి. దానికి ఎంతో అర్హత ప్రావీణ్యత కావాల్సి ఉంటుందనండి. అవి నీలో ఉన్నావో లేవో పరీక్షించి తెలుసుకోవాల్సి ఉంటుందనండి. లేకపోతే వచ్చిన దాన్నే మెడ పట్టుకుని గెంటవలసి వస్తుందనండి. మీరు గెంటినా మేము వెళ్ళవనిన్ని. అసలు మీకే మాత్రం నాట్యం వచ్చో తెలుసుకోవాలని. ఏయ్, ఎవడి సుంఠ? ఎద్దు మెడలో గంట. వాణ్ణి క్షమించి తమరు నాట్య పరీక్ష ప్రారంభించండి. అలాగే. శిక్షామణి, కొంచెం స్వరాలకు తాళం పట్టు. అలాగే. సర్వమంగళం. గురువు గారి స్వరాలకు తాళం కొట్టు. ఆహా, నాట్య శాస్త్రంలో ఎంతో ఎత్తుకు ఎదిగావు. ఇక దిగు బాబు. నాయనా దత్తు, అమోఘం, అద్భుతం, అమరం. నీకు ఉద్యోగం ఖాయం. చూడు నాయనా, నిన్ను నమ్మి నాట్యాలయాన్ని నీ చేతిలో పెడుతున్నా. ఎంతైనా వయసులో ఉన్న ఆడపిల్లలు. అర్థమైందా? నువ్వు జాగ్రత్త. అట్రా పడుతాయి. ఇదేమిటి మిత్రమా, అరచేతిలో అడ్వాన్స్ పెడతాడేమో అనుకుంటే నష్టం పెట్టి వెళ్ళిపోతున్నాడేమిటి? మన బిస్తరెక్కడో బిస్తరెక్కడో. గురూజీ, మా ఇంట్లో పై పోర్షన్ ఖాళీగా ఉంది. కింద మేము ఉంటున్నాం. కావాలంటే పైన మీరుండొచ్చు. అది ఇఫ్ యు డోంట్ మైండ్. వై షుడ్ బి మైండ్? యు ఆర్ సో కైండ్. ఇంతకీ తమ పేరు సెలవిచ్చారు కాదు? నాగమణి ఇస్ మై నేమ్. నాగుల చవితి నాడు పుట్టానని నాకు ఆ పేరు పెట్టారు. దట్స్ వై ఐ లైక్ నాగుపాము సో మచ్. టూ మచ్. నాకు నాగుపాము అంటే భయం సుమి. అమ్మా, పాములంటే ఎవరికి ఇష్టం, ఎందుకు ఇష్టం, పాములకు ఎవరంటే ఇష్టం, ఈ విషయాలన్నీ మీ ఇంట్లో మేము చేరాక కూర్చొని కూలంకషంగా మాట్లాడుకుందాం. అమ్మా, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అమ్మా. వైనాటు వియ్యాలవారి పేటలో, కయ్యాలవారి అగ్రహారంలో, ఉయ్యాలవారి వీధిలో, చంపాలవారి ఇల్లు. వైలేటు ఈ రోజే వచ్చి పోర్షన్ లో జాయిన్ అవ్వండి. కుమారి నాగమణి చెప్పిన ఇల్లు ఇదేనంటావుటో? ఇదే ఇదే అని పదే పదే నా మనసు కనిపిస్తోంది. ఎందుకైనా మంచిది లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా. నువ్వు తప్పుకో. ఎవరండి ఇంట్లో? పలకరే, అక్కడ నిలబడమే. నా తప్పేమిటి? అది మడిపట్టారా? అయ్యో, సర్వమంగళం లేవోయ్. నటరాజా, నేను వడియాల మీద ఎప్పుడు పడ్డానండి? పడింది చాలక అబద్ధాలు కూడా ఆడతావట్రా. అయ్యి బాబోయ్, నీ సంగతి తుపాకీ ఓ నాయనోయ్. లేకపోతే గొట్టంలో గుండు పెట్టి పెరుస్తాను. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? ఎవరే? ఐ టోల్డ్ అబౌట్ దీస్ పీపుల్. ఓ మై మది మండా. అమ్మాయి నాగమణి, మాస్తాన్ని పైకి తీసుకెళ్లి వాట చూపించు. మీరెళ్ళండి బాబు, మీరెళ్ళండి. మర్యాదగా నా బడి బట్ట ఆరేసి ఆ పిండంతా బకెట్ లోకి ఎత్తి ఆ బిందెల నిండా నీళ్లు నింపి అప్పుడు వెళ్ళు. పోర్షన్ భేషుగ్గా ఉంది సుమి. ఇంతకీ అద్దె ఎంతట? అదే వద్దట. ఎందుకుట? రోజు నాకు 1 గంట ప్రైవేట్ గా డాన్స్ ప్రాక్టీస్ ఇస్తే చాలట. అలాగే. ఇకపోతే ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. టెల్ మీ ఎనీథింగ్. మీరు జుబ్బా తీసేసి ఎంచక్క టీ షర్టు జీన్స్ ప్యాంటు వేసుకుంటే సూపర్ గా ఉంటారు సుమి.